ఇంగ్లాండ్ భారత్ మధ్య జరుగుతున్న 5వ టెస్ట్ రసవత్తరంగా మారింది. రెండో ఇన్నింగ్స్లో 396 పరుగులకు ఆలౌట్ అయిన భారత్ ఇంగ్లాండ్కు 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సెకండ్ ఇన్నింగ్స్లో మొదలుపెట్టిన ఇంగ్లాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 1 వికెట్ నష్టపోయి 50 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ విజయానికి మరో 324 పరుగులు కావాల్సి ఉంది. ఇవాళ బంతితో సత్తా చాటితే భారత్ సగర్వంగా సిరీస్ను సమం చేస్తుంది. ఈ మ్యాచ్లో అంచనాలను మించి రాణించిన బౌలర్లు ఈ ఒక్కరోజు ఇంగ్లాండ్ బ్యాటర్లకు కళ్లం వేయగలిగితే అపురూప విజయం టీమిండియా సొంతమవుతుంది. దీంతో సిరీస్ చేజారకుండా సమం చేసినట్లవుతుంది. రెండో ఇన్నింగ్స్లో అంచనాలను మించి ఆడిన భారత్ 396 పరుగులు చేసి ఆలౌట్ అయింది. యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. ఆకాశ్దీప్ 66 పరుగులు, జడేజా 53 పరుగులు చేశారు. చివర్లో సుందర్ కూడా చెలరేగటంతో భారత్ మంచి స్కోర్ చేయగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టాంగ్ 5 వికెట్లు తీసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 224 పరుగులకు ఆలౌట్ కాగా ఇంగ్లాండ్ 247 పరుగులు చేసింది.